తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ పింఛన్దారులకు శుభవార్త. ఆసరా పింఛన్లు 4016, 6016 వీరందరికీ రద్దు. ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మనం ఈ వీడియోని చేరవేసిన వారిమవుతాం. కావున ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎల్లప్పుడూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ప్రజా సంక్షేమ పథకంలో మీరు ముందుండి ఆ ప్రజా సంక్షేమ పథకాన్ని పొందే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూడండి, చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆసరా పింఛన్లు 4016, 6016 వీరందరికీ రద్దు. ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికే. పెరిగిన ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశాబాహులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పింది. ఎందుకంటే చాలా మంది ఎవరైతే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అదేవిధంగా సదరం సర్టిఫికేట్లు ఎవరైతే ఫేక్ గా పెట్టి ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారందరికీ దాదాపు 5 నుంచి 6 లక్షల మందికి ఆసరా పింఛన్లను రద్దు చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్లు మాత్రం ఈసీఐ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన ఆసరా పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. దీని ద్వారా పెరిగిన ఆసరా పింఛన్లు వస్తాయా రావా అనే ఆశాభావులకు సందిగ్ధత నెలకొంది. ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మార్చి 16 లోపే పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసి, అదేవిధంగా సెలక్షన్ లిస్టును కూడా జారీ చేసి, అదేవిధంగా నిధులను ఆ పాటికే విడుదల చేసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పెరిగిన ఆసరా పింఛన్లను ఈ మార్చి లేకపోతే ఏప్రిల్ లేకపోతే జూన్ ఈ 3 మాసాల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఒకవేళ నిధులను విడుదల చేయకుండా ఇప్పుడు నిధులను విడుదల చేయాలంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటే మాత్రమే పెరిగిన ఆసరా పింఛన్లు జమ కావడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా మామూలు ఆసరా పింఛన్లు మాత్రం ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జమ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్లు వస్తాయి. మరి ఆసరా పింఛన్లు తీసుకోవడానికి ఏ పత్రం తీసుకొని వెళ్ళాలి అంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, సదరం సర్టిఫికేట్ మాత్రమే తీసుకొని వెళ్ళండి. మన దగ్గర ఉన్న ఆసరా పింఛన్ల బుక్ను మాత్రం తీసుకొని వెళ్ళకండి. ఎందుకంటే మిత్రులారా, ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఏ బుక్ పైన కూడా ప్రభుత్వ నాయకుల యొక్క ఫోటోలు ఉన్న వాటిని తీసుకొని పోవద్దు. తద్వారా ఆ విధంగా తీసుకొని పోవడం వల్ల పింఛన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఆసరా పింఛన్లు మాత్రం ఇంటి వద్దకి పంపిణీ జరుగుతుందా, బ్యాంకుల్లో పంపిణీ జరుగుతుందా అని చాలా మందికి సందిగ్ధత నెలకొంది. వారందరి కోసం ఎక్కడికి వెళ్లకుండా కేవలం పోస్ట్ ఆఫీసులో మాత్రమే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల ఆసరా పింఛన్లు కూడా జమ కావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు వచ్చాయా, రాకపోతే ఏ జిల్లాలో రాలేదని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్చి నెల ఆసరా పింఛన్లు అందరూ తీసుకుంటున్నారు అనుకున్నా, తీసుకోకపోతే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మాత్రం అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్,
జై భారత్.